మీకు మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ బాగా చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాబోతున్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ జాగ్రత్తగా వినండి. సమాజం ఏమనుకుందంటే పెళ్లి చేయడానికి వయసు వస్తే చాలు అనుకున్నారు. అంతేనా? పెళ్లి చేయడానికి ఏమొస్తే చాలు? వయసు వస్తే చాలు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. కాదు, వయసుకి వచ్చే ముందు, పెళ్లికి ముందు, పెళ్లి చేసుకోబోతున్న పురుషుడికి, పెళ్లి చేసుకోబోతున్న ఆ స్త్రీకి, యవ్వనానికి వచ్చిన కుమారుడికి కుమార్తెకి బైబిల్ వచ్చి ఉండాలి. అప్పుడే వాళ్ళు పెళ్లికి వెళ్ళాలి. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడు బైబిల్ నేర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఈ కుమార్తె బైబిల్ నేర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకుంటే వాళ్ళ కాపురాలు బాగుంటాయి. ఎందుకో తెలుసా? బైబిలు ఇటు కుమార్తెకు కానీ, పురుషుడికి కానీ, ఇటు స్త్రీకి కానీ కుటుంబం బాగుండాలి అంటే, వాళ్ళ వివాహ జీవితం బాగుండాలి అంటే ఒకటి మీకు మస్ట్ అండ్ షుడ్గా ఇది ఉండాలి అని చెప్పింది. అదేంటంటే అందం ఉండాలని చెప్పలేదు, వయసు వచ్చేయాలని, ఏమంటే వయసు గురించి చెప్పలేదు. వయసు ఎలాగో ఆటోమేటిక్గా వస్తుంది. ఏమంటే ఈరోజు యవనస్తులు వివాహం చేసుకోవాలనుకుంటే అవతల వ్యక్తులు ఏం వెతుక్కుంటారంటే వయసు ఎత్తుక్కుంటారు, అందం వెతుక్కుంటారు. నెక్స్ట్ ఏం వెతుక్కుంటారు చెప్పండి? ఆస్తి. అంతేనా? మొదట అందం, రెండు ఆస్తి, తర్వాత ఏం చదువుకున్నాడు, ఏ ఉద్యోగం. ఇవి క్వాలిఫికేషన్లు. కుమార్తె ఎత్తుకునేవి, కుమారుడు ఎత్తుకునేవి, ఇద్దరు ఎత్తుకుంటున్నారు. ఆడపిల్లలు ఇవ్వాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు ఈరోజు అంటే, అతనికి ఇల్లుందా, మా అల్లుడు గారికి మంచి ఇల్లు ఉందా, ఆస్తి ఏమైనా ఉందా, పొలం ఉందా, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఇవే. అంతకు మించి ఒక ముక్క అడగరు. అతనికి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు అనుకోండి, అసలు అతని గురించి ఏమి ఎంక్వైరీ కూడా చేయరు. ముహూర్తాలు ఎప్పుడు ఎత్తుకుందాం అంటారు, అంతే. ఏముంటే చాలు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు. పిల్లలు ఎత్తుకునేటప్పుడు కూడా ఏమడుగుతారు చెప్పండి? పిల్ల అలాగ ఉంది, అందంగా ఉందా, ముక్కు బాగుందా, కళ్ళు బాగున్నాయా, జడ కింద వరకు ఉందా, వంట చేస్తుందా, అంతే చాలు, మాకు వచ్చేయండి, పెళ్లి చేసుకుంటాం. కుమార్తెకు కుటుంబం బాగుండాలి అంటే ఏముండాలని దేవుడు అంటున్నాడో బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం తీయండి. ఇప్పుడు ఇది పురుషుల జాత చదువుకోలా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ముక్కలుగా చేసి పెళ్లి చేసిన 4 రోజులకి వేరు కాపురం పెట్టిస్తుంది. అది అక్కడ ఉన్న వాక్యానికి అర్థం. మళ్ళీ చదువుతారా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అంటే మేడ కట్టుకుంటుంది, డాబా కట్టుకుంటుంది, పెంకుటిల్లు కట్టుకుంటుంది అనుకుంటున్నారేమో. ఇల్లు అంటే ఇల్లు కాదు, అక్కడ కుటుంబం. భర్తను నిలబెట్టుకుంటది, భార్య భర్తను నిలబెట్టుకుంటది, అత్తను నిలబెట్టుకుంటది, మామయ్యను నిలబెట్టుకుంటది, కుటుంబానికి అంతా మేలు చేస్తుంది, మంచి చేస్తుంది. వాళ్ళందరినీ దేవుడి దగ్గర కూర్చోబెడుతుంది. సాయంత్రం అయ్యేసరికి రండి కుటుంబం అంతా ప్రార్థన చేసుకుందాం. ఏమండి, ఒక స్త్రీ కుటుంబాన్ని కట్టగలదా? కట్టదా? కుటుంబంలో రాత్రి ఎవరు నిద్రపోవాలి అన్న కీ ఒకరి చేతుల్లో ఉంటుంది. ఎవరి చేతుల్లో చెప్పండి? స్త్రీ చేతుల్లో ఉంటుంది. ఎలా చెప్పండి? ఆడు నిద్రపోవాలంటే ముందు ఏం చేయాలాడు? భోజనం చేయాలంటే వంట ఎవరు చేయాల? ఈవిడే. డైనింగ్ టేబుల్ మీదకి ఫుడ్ రావాలి అంటే మీరు అందరూ నోరు పూసుకుని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తేనే భోజనం పెడతానంటే ప్రార్థనకు రారా? వస్తారా? చెప్పండి, ఇప్పుడు నిజంగా చెప్పండి, వస్తారా రారా? మీరందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను భోజనాలు తెస్తాను కిచెన్లోంచి, నేను తేనప్పుడు వరకు అంటుంది అనుకోండి, ప్రార్థనకు వస్తారా రారా? చెప్పండి, ఎందుకు రారండి? మీరు ప్రార్థనకు రాలేదా, రేపు సారి అట్టనం అందనుకోండి, ఎందుకురా బాబు ఆవిడ గొడవ వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, మంచిదే కదా ఆవిడ చెప్తున్నది. ఎప్పుడైనా స్త్రీ ఇలా రూల్ ఎడుతుందా? ఇంట్లో ఏ స్త్రీ అని అలా రూల్ ఎడుతుందండి? ఇదిగో మీరు ప్రార్థన చేసి వాక్యం చదివి కుటుంబంలో ఉన్న అత్తయ్య, మామయ్య, మరిది ఎంతమంది ఉన్నారో మీరు అందరు రావాలి, అక్కడికి కూర్చోవాలి, అక్కడ ప్రార్థన చేసుకోవాలి, తర్వాత నేను భోజనం తెస్తాను అన్నదనుకోండి,
మొదట్లో కాస్త ఇబ్బంది పడినా తర్వాత 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 ఆవిడ చేసిన పనిని బట్టి కుటుంబం అంతా ఏమైపోతుంది చెప్పండి. నిజంగా మంచి పిల్ల మా ఇంట్లోకి వచ్చిందండి. నిజంగా దేవుడు ఒక భక్తురాలను మా ఇంట్లో పంపించాడండి. ఈ బిడ్డ వచ్చిన తర్వాత మా ఇంట్లో ప్రార్థన స్టార్ట్ అయ్యండి. ఈ బిడ్డ వచ్చిన తర్వాత అందరం వాక్యం చదువుతున్నామండి. ఈ బిడ్డ వచ్చిన తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నామండి. ఈ బిడ్డ వచ్చిన తర్వాత ఆదివారం ఎవరైనా లేకపోతే ఊరుకోదండి. ఆదివారం గుడికి రానంటే టిఫిన్ అంటదండి. మా జీవితాలను మార్చేసిందండి. మారుస్తుందా మార్చలేదా మీరు చెప్పండి. ఒక బిడ్డ మారుస్తుందా మార్చదా? ఎంత కండిషన్గా కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ముందు ఆ బిడ్డకే ఉండాలట జ్ఞానవంతురాలు. అది అంటే జ్ఞానం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు వాక్యం తెలుసున్న బిడ్డ మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, దేవుడిని బాగా ఎరిగిన బిడ్డ మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, జ్ఞానవంతురాలు వచ్చింది అనుకోండి, భార్యగా జ్ఞానవంతురాలు వచ్చింది అనుకోండి, కోడలుగా అత్త ఒక మాట అంటే అత్తలో ఇప్పుడు రూతులో మారిపోయి ఎవరిని చూస్తుంది? ఆ రోజున్న నయోమిని చూస్తుంది. మా అత్తే కదండి, ప్రేమించమన్నాడు కదండి దేవుడు. మా అత్త కదండి ఒక మాట అంటదండి. మా అమ్మ అన్నప్పుడు పడ్డాను కదా, మా అత్త అన్న కూడా ఒక మాట నేను పడతాను. మా మామయ్య కదండి, మా అత్త కదండి అంటది. వాక్యం తెలియని 3 రోజులు వచ్చింది అనుకోండి, ఇంట్లో మా అమ్మే తిట్టదు, నన్ను ఇంటి మీద పడుకుంటే నువ్వెవరు నన్ను తిట్టనగంటది. ఇంట్లో మా నాన్నే వండు, నువ్వెవడు నన్ను అనడానికి అంటది మామయ్యని. పడతారండి ఒక మాట పడతారా? వాక్యము తెలియని వాళ్ళు మాట పడతారా? పడరు. వాక్యం తెలిసినోడు పడతాడా? పడతాడు. ఎందుకంటే వాక్యం మనకి ఏం నేర్పుతుంది? పెద్దవాళ్ళని గౌరవించు, పెద్దవాళ్ళు ఒక మాట అంటే పోలేనాయన వదిలేసేటది. జ్ఞానవంతురాలు, మళ్ళీ చెప్తున్నానే, జ్ఞానవంతురాలను వెతుక్కోండి. నాకు భార్యగా వాక్యం తెలిసిన అమ్మాయి రావాలి. నాకు భార్యగా చక్కగా నా కుటుంబాన్ని అంతా దేవుళ్ళో నడిపించే బిడ్డ నాకు రావాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. నెక్స్ట్ ఏమన్నాడు కింద? మూర్ఖురాలు. వాక్యం తెలియంది, దేవుడు అంటే ఎవరో ఎరగనిది, బైబిల్లో కట్టడం ఉన్నాయని, దేవుడు ఎలాగుండాలి, భర్తతో ఎలాగుండాలి, భార్యతో ఎలాగుండాలి, ఇవి ఏమి తెలియని మూర్ఖురాలు పెళ్లి చేసుకున్నాం అనుకోండి, కట్నం బాగా తెస్తుందండి. కట్నం సంవత్సరంలో కరిగిపోద్ది, తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయి. ఎలాంటి కష్టాలంటే ఎవరితోనూ చెప్పుకోలేని కష్టాలు. అంతే కదండి. భార్య పెట్టే పోరు చెప్పుకోగలరు ఎవడైనా? బళ్ళు మనం ఏడ్చాడనుకో, ఏడా మగవాడు సిగ్గులేదు ఏడుతున్నాం అంటారు. మా ఆవిడ బాధ ఎత్తుందని ఎవరితో చెప్పుకుంటాడు చెప్పండి? మీకు విషయం తెలుసా? హార్ట్ అటాక్లు స్త్రీలకు వస్తాయా పురుషులకు వస్తాయా? ఎందుకు వస్తున్నాయి తెలుసా మీకు? ఎంతకాలం తెలియదు మీకు. ఆడపిల్ల అయితే దుఃఖం వస్తే ఏడ్చేస్తుందండి. వాన పడిపోయినట్టుగా దుఃఖం అంతా కింద పడిపోద్ది, ఆరిపోయింది. ఈ మగవాడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఏడవలేడు, లోపల దాన్ని ఉంచుకోలేడు. అలాగ పెట్టుకుని గుండు కూడా వచ్చి చచ్చూరుకుంటాడు. ఆడోళ్ళకున్న ఫెసిలిటీ కూడా లేదు పాపం వాళ్ళకి. వీళ్ళు ఏమొచ్చినా ఏడు చేస్తారు, దుఃఖం అంటారు. ఆడికి ఎక్కడ ఉంది? ఏడుతుండే ఏడ్రా ఆడదానిలాగా ఏడుపు అంటారు. మరి ఎవరితో చెప్పుకోవాలా? ఎవరితో చెప్పుకోలేడు. అలా లోపల పెట్టుకుని చచ్చిపోతున్నారండి. ఆడోళ్ళ వల్ల పురుషులు హార్ట్ అటాక్లో చచ్చిపోతున్నారు. చెప్పుకోలేరు ఎవరితోని. ఎందుకంటే ముందు పెళ్లికి ముందేమో నువ్వు ప్రేమ, నువ్వు లేకపోతే బతకలేను అంటది. తర్వాత నువ్వు ఉంటే బతకలేను అంటది. పరిస్థితులు అలాగే మారిపోతాయి 6 నెలలకే. నువ్వు ఉంటే నేను బతకలేను, నా కాళ్ళ మీద కనబడక అంటది. ఇది ఎవరితో చెప్పుకోలేడు. ఇంట్లోనేమో అందరిని వదిలేసి ఈవిడ నాకు కావాలని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళతో చెప్పలేడు, ఈవిడ నన్ను తిడుతుందని. ఎరా ప్రేమ అన్నావు కదరా వాళ్ళు తిడతారు. మళ్ళీ మా ప్రేమ కంటే ఎక్కువైంది అన్నావు కదరా ఆ రోజు అంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర చెప్పుకోలేక, ఈవిడ భరించలేక చివరికి ఏదో చూసుకుంటాడు, ఏదో ట్రైనో లేదా ఫ్యానో. ఇలాగ అయిపోయినాయండి కుటుంబాలు. 3 రోజులు అక్కడ ఎంతమంది రాస్తున్నాడు చూసారా? ఏం బైబిల్ అండి, బైబిల్ మీకు ఈ రోజు కాదు 10 రోజులు చెప్పిన తరగవు అన్ని రాశాడు కుటుంబాల గురించి. ఇగో 3 రోజులు మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరికేస్తుంది. వార్తేస్తారు చూడండి, అమ్మగారిని చూపిస్తాను ఇప్పుడు. ఇదో మూర్ఖురాలు. బైబిల్లో దేవుడు ఏది రాశాడో సొసైటీలో అదే జరుగుతుందండి. మళ్ళీ చెప్తున్నానే, బైబిల్లో దేవుడు ఏదైతే రాస్తాడో సొసైటీలో అదే జరుగుతుంది. ఎందుకంటే సొసైటీలో ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలే. వీళ్ళు ఏం చేస్తారో దేవుడికి ముందే తెలుసు దేవుడికి.
ఎలాంటి మూర్ఖురాళ్ళు వస్తారో తెలుసు. అందుకే రాస్తున్నాడు రెండో మాట, మూర్ఖురాలు తన ఇంటిని ఏం చేస్తుందట, ఓడబెరుకుంటుందండి. అంటే తన చేతులతో తానే తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుందండి. నాశనం చేసేసుకుందండి ఒక ఆవిడ. వార్త వేస్తావా? చూడండి ఆ వార్త చూడండి, అమ్మగారిని చూడండి బాగానే, మీరు ఎలా ఉందో, ఎంత అమాయకురాల్లో ఉంటుంది చూడండి, మొహం చూడండి ఎంత బాగుందో. అప్లై చేయ బాబు. భర్త పైన భార్య పథకం ప్రకారం ప్రియుడితో కలిసి కాపురం చేస్తుండగా, భర్త పైన భార్య పథకం ప్రకారం ప్రియుడితో కలిసి ఒక స్కెచ్ చేసి మరి భర్తను అతి కిరాతకంగా చంపేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని గ్రహించిన భార్య భర్తపై ఒక పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్య చేయించింది. సో ఈ విషయాలు అసలు ఆ వివాహేతర సంబంధం భర్తకి తెలిసి వాళ్ళకి అడ్డొస్తున్నాడని భావించిన భార్య మణెమ్మ, తిరుపతి, వీళ్ళిద్దరు భార్య భర్తలు. అయితే ఈ మణెమ్మ అనే వ్యక్తికి లింబాద్రితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ వివాహేతర సంబంధం భర్తకి తెలిసి దానికి అడ్డొస్తాడేమో అని గ్రహించిన మణెమ్మ పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తని మద్యం తాగించి ఆ తర్వాత జిల్లా సరిహద్దుల్లోకి తీసుకెళ్లి ఉరివేసి ఆ తర్వాత చంపేశారు. అలాగే చనిపోయిన తర్వాత ఎముకల్ని కాల్చేశారు. సో ఇంతటి దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో విస్తుపోయేలా చేస్తుంది అక్కడి స్థానికుల్ని. అయితే తిరుపతి మిస్సింగ్ అనే కేసు, తిరుపతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అసలు తిరుపతి మిస్ అయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే నిజామాబాద్ లో ఇలాంటి కోసం రాశాడు. ఇప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 2వ వచనం ఈవిడేనా? ఈవిడే. ఎందుకు? ఇది మూర్ఖురాలు కదండి. భర్తను జాగ్రత్తగా వినాలి. భర్తను మద్యం తాగించి ఊర్లో చివరికి నిర్మానుష్యమైన ప్రాంతం, ఎవరు మనుషులు రాని ప్రాంతానికి తీసుకెళ్లి ఆ మద్యం తాగేసిన అతన్ని చంపేసి, ఊరేసి చంపేసి, ఆ వార్త ఎవరికి తెలియకుండా ఏమండి చివరికి ఆ ఎముకలన్నీ కాల్చేసిందట. ఎంత ధైర్యం అండి భర్తను చంపుకోవడానికి! ఎంత ధైర్యం అండి తన కుటుంబాన్ని తాను అలాగా నాశనం చేసుకోవడానికి! ఇప్పుడు ఇలాంటి వార్తలు మనం చూస్తున్నప్పుడు సొసైటీ ఎందుకు ఇలాగైపోతుంది అని మీరు అనుకున్నప్పుడు మీరు వార్త చూసిన వెంటనే బైబిల్ చదువుకోవాలా. మళ్ళీ చెప్తున్నాను, మీరు టీవీలో ఏ వార్తనే చూడండి, వెంటనే బైబిల్ చదవండి, అది బైబిల్లో ఉంటుంది. ఇలాగ ఉంటారని దేవుడు ముందే చెప్పాడండి. వీళ్ళు ఉరులేసేస్తారని. మొన్న మధ్యకాలంలో ఇంకో వార్త సేమ్ ఇదే కేటగిరీ, అవన్నీ చూపిస్తే టైం అయిపోద్ది, చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి. అతను భర్త అండి పాపం సింగపూర్ వెళ్ళాడు ఉద్యోగం చేయడానికి. భార్యను చక్కగా చూసుకోవాలి, మేము త్వరగా సెటిల్ అవ్వాలి, మేమైతే ఇల్లు కట్టుకోవాలి, ఈవిని కొంచెం హ్యాపీగా ఉంచాలి, లోకల్లో పనిచేస్తే తక్కువ జీతం వస్తుందని సింగపూర్ వెళ్ళాడు ఉద్యోగం చేయడానికి. ఉద్యోగానికి వెళ్ళండి, ఆవిడికి మంచి మంచి చీరలు కొన్నాడు, ఆవిడికి మంచి మంచి బట్టలు కొన్నాడు. చీరలు, బట్టలు, ఆవిడికి ఇష్టమైన వస్తువులన్నీ కొని, నేను వస్తున్నానని చెప్తే మామూలుగా ఉంటుంది, సర్ప్రైజ్ ఇవ్వాలి ఆవిడికి. చెప్పకుండా వెళ్ళిపోయి ఈ గిఫ్ట్లన్నీ ఆవిడ ముందు పెట్టి నా భార్య కాలంలో సంతోషం చూడాలనుకున్నాడు అమాయకుడు పాపం. అన్ని కొనేసాడండి, లగేజ్ అయింది, ప్యాకింగ్ చేసుకున్నాడు, సింగపూర్ నుంచి వచ్చేసాడు. చెప్పకుండా సడన్ గా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మగారి ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు, అక్రమ సంబంధం. డైరెక్ట్ గా కల్లారా చూసాడు. చూసేసరికి తిట్టాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. నీకోసం కదమ్మా జీవితాన్ని అంత త్యాగం చేసి ఆ ఊర్లకు పోయి, చూడు నీకు ఎన్ని కొనుక్కొచ్చానో, నువ్వంటే ఇష్టం మీద కదా నిన్ను వదిలేసి అక్కడికి వెళ్ళాను, నువ్వేంటి నన్ను ఎంత మోసం చేసావు, నేరం చేసావు అంటే ఏం చేసింది తెలుసండి? అంతలాగా పాపం కష్టపడుతున్నప్పుడు జాలి కలగాలి, భర్త మీద ప్రేమ కలగాలి, ఏం చేసిందో తెలుసండి? ప్రియుడిని అక్కడే ఉంచింది, మాట్లాడినిచ్చండి. వీళ్ళిద్దరూ కలిసిండి అతని మీద దాడి చేసి చంపేశారు. భర్తను చంపేసిందండి. చంపేసి ఏం చేసింది తెలుసా? ఇంత పిల్లండి, చిన్న పిల్ల ఉంది వాడికి, వాళ్ళిద్దరికి చిన్న పిల్ల ఉంది. ఆ పిల్ల చూస్తుండగా చంపేశారు వాళ్ళ నాన్నని. చూస్తుండగా చంపేసి ఇతను ఎలాగో మరి ఈ దేశంలో లేడని అందరికీ తెలిసి సడన్గా వచ్చాడు కదా, అక్కడే ఉండిపోయాడని అనుకుంటారని, చచ్చిపోయాడని ఎవరికి తెలియకుండా ఉండడానికి ఏం చేశారంటే ఇద్దరు కలిసి తెలివిగా
నీళ్లు పట్టుకునే డ్రమ్ములు ఉంటాయి కదండి, బ్లూ కలర్ డ్రమ్ములు, వాటర్ పట్టుకునే డ్రమ్ము. శవాన్ని ఆ డ్రమ్ములో కింద వేసేసండి, పైన సిమెంట్ చేసేసారు. సిమెంట్ ఇసుక కలిపి శవాన్ని లోపల కూరేసండి, పైన సిమెంట్ ఇసుక వేసి మొత్తం డబ్బాని ప్లాస్టింగ్ చేసేసారు. ఇదంతా చేయటం ఈ చిన్నపిల్ల చూస్తుంది. పిల్ల ఆడుకుంటుంది కదండి, బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటా అక్కడ ఉన్న వాళ్ళు అందరితో అంటుంది, మా నాన్న డ్రమ్ములో దాక్కున్నాడు అంటుంది. చిన్నపిల్ల కదండి, దానికి ఏం తెలియదు కదా, చంపేసి పెట్టారని. మా నాన్న డ్రమ్ములో దాక్కున్నాడు అంటే, మీ నాన్న మలేషియాలో కదా ఉన్నాడు అంటే, లేదు మా నాన్న వచ్చాడు డ్రమ్ములో దాక్కున్నాడు అంటుంది. ఈరోజు వాళ్ళ అమ్మ నాన్నలకు డౌట్ వచ్చింది, ఫోన్లు చేస్తుంటే ఎత్తటం లేదు, ఏమైపోయాడని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పిల్ల అంటుంది మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు అంటుంది. అప్పుడు అది పగలు కొడితే శవమై ఉన్నాడండి. ఏంటి దారుణాలు ఏంటండి, ఇలా ఉందేంటి సమాజం అంటే? అదిగో మీద మీరు చదువుకున్న మాట, మూర్ఖురలు తన ఇంటిని ఏం చేస్తుంది, పెరిగేసుకుంటుంది. తన కుటుంబాన్ని తన ఏ చేతులారా అక్రమ సంబంధాల కోసం, ఆస్తుల కోసం. ఏమండి ఏంటి ఈరోజు భర్తను చంపుకుంటారా? ఎవరనుకుంటున్నా భర్త అంటే? చెప్తాను ఇప్పుడు, బైబిల్ జాగ్రత్తగా వినాలా. ఎవరనుకుంటున్నా భార్య అంటే చంపేయడానికి? భర్తను చంపేస్తాను, భార్యను చంపేస్తాను అంటే, మిమ్మల్ని ఇద్దరిని భార్యగా భర్తగా మార్చిన దేవుడు తాట తీసేస్తాడు పట్టుకుని. తెలీదు ఎవరికి ఇది ఎవరికి తెలీదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? బైబిల్ తీయండి ఇప్పుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసుప్రభు ఏమంటున్నాడో భార్యను గురించి, భర్తను గురించి యేసుప్రభు ఏమంటున్నాడో మీరు చూడాలి. 19వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం ఉండి, కాబట్టి వారిద్దరూ వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక. ఏమండి పదమండలం ఏం చేయండి, మీరు చాలాసార్లు చదివారు, ఇక్కడ నిలబడతాను ఇప్పుడు నేను. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదు. ప్రతి పెళ్లిలో చదివిస్తారండి, ఇది చదివించారా? ఇక్కడ పెళ్ళై కూర్చొని మీ పిల్లలు కూడా చదువుకుంటారు, ఇది చదివించారా? ఇప్పుడు కింద ఇక్కడ కూర్చొని పెళ్లికి సిద్ధపడుతున్నారు కదా, ఈ పెళ్లిలో కూడా చదివిస్తారు ఈ వచనం. ఏమని? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏం చేయకూడదు అంటే. ఇప్పుడు జాగ్రత్తగా వినాలా, నా వైపు చూడండి అందరూ. పెళ్ళైన వాళ్ళందరిని అడుగుతున్నాను, మీ ఇద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడి సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచనం చూపించాను కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నారు, నిన్న గొడవ అయ్యి ఉంటే మీ ఇంట్లో మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? మా అయ్యగారు తెచ్చారు సంబంధం, నిన్ను కాదు ముందు ఆయన అనాలంటది ఈవిడ. అంటదా అందా? నిజం చెప్పండి, మీరు అన్నారా లేదో చెప్పండి. అన్నారు. లేదంటే కొంతమంది పెళ్లిళ్ళ పేరాలు తెస్తారు సంబంధం, ఆయన తన్నాలు పట్టుకుని ముందంటారు వీళ్ళు. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మా ఇద్దరికి పెళ్లి చేసింది పెళ్లిళ్ళు పేరయ్యా, మా ఇద్దరికి పెళ్లి చేసింది పాస్టర్ గారు, మా ఇద్దరికి పెళ్లి చేసింది అమ్మ నాన్నలు. కొంతమంది అమ్మ నాన్నలు చేసిన సంబంధం చూసుకున్నారు అనుకోండి, ఈవిడ అమ్మ మీద ఎగురుతూ ఉంటుంది, నాన్న మీద. మీరే వాడిని ఇచ్చి నా గొంతు కోసేసారు అంటది. మీరు బాగా వినండి బైబిల్, మీకు ఏం రాదు బైబిల్, మీకు తెలియదు, ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరికి బైబిల్ తెలీదు. అక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుప్రభు అంటున్నాడు పెళ్ళి. ఇక్కడ సందర్భం ఏంటో తెలియాలి ముందు. అసలు యేసుప్రభు పెళ్లి గురించి ఎత్తుకెత్తుకున్నాడంటే, ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, ఏమని? అయ్యా ప్రభు, నువ్వు అన్ని బాగా చెప్తున్నావు కదా, మాకు ఫ్యామిలీ గురించి ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని అన్నారు. కుటుంబం గురించి అడగండి అంటే వాళ్ళేం అడిగారో తెలుసా? పెళ్ళైన తర్వాత భర్త భార్యకు విడాకులు వచ్చా అని అడిగారు వాళ్ళు. విడాకులు ఇచ్చేయచ్చా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు చెప్తున్న సమాధానం ఇది, ఎవడరా విడాకులు ఇవ్వడానికి మీరు? వాళ్ళిద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు, విడదీయకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. మీ ఇద్దరిని కలిపింది ఎవరు? మీ ఇద్దరికి వివాహం చేసింది ఎవరు? ఇప్పుడు ఆ వచనం ప్రకారం దేవుడు జతపరిచిన వారిని అంటే మీ ఇద్దరిని జత చేసింది ఎవరు? ఇప్పుడు దేవుడు. ఇప్పుడు సమస్య వస్తే ఎవరిని అడగాలి నువ్వు? ఇప్పుడైనా అడిగారా దేవుడిని? దేవుడికి సమస్య చెబితే తీర్చడా దేవుడు? తీర్చుతాడా?
భర్త మంచోడు కదా తండ్రి, మరి ఏంటి నాకు ఇచ్చి చేశారంటే, అమ్మా ఆడు మంచోడు కదా నాకు తెలుసమ్మా, నువ్వు మంచోడు కాబట్టి చేశానమ్మా అంటాడు దేవుడు. నీ మంచితనంతో వాడిని మార్చేస్తామని చేశానమ్మా. భార్య అడిగితే ఇలా చెప్తాడు భర్త, నేను మంచోడిని తండ్రి, నాకు 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 నోట్లో వేలు పెట్టావంటే కొరగటం తెలీదు, నాకేడు తండ్రి ఈ గయ్యాలను తెచ్చావు అన్నావు అనుకోండి. అప్పుడు ఏమంటాడు తెలుసా, నువ్వు మంచోడు కదా నాన్న, అది నా కూతురేరా, అలా బతి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోద్దురా, ఆవిడ మార్చుకుంటావని నీకు జతపరిచాను రా. ఎంత బాగుంది, ఎంత బాగుంది. సింగిల్ ఆన్సర్, నోరు మూసుకొని మార్చుకో. ఇప్పుడు నేను అడుగుతాను, నేను మార్చుకుంటాను తండ్రి, మీరు నాకు సహాయం చేయండి అంటే చేస్తాడా చేయడా దేవుడు? చెప్పండి అమ్మా. చేస్తాడు. నువ్వు ఎప్పుడు అడుగుతావు, వీడి సంగతి చూస్తాను, వీడిని జైల్లో ఏం చేస్తాను, మా అన్నలతో వీడిని కుమ్మించేస్తాను అంటావు తప్ప మారుస్తానని ఎప్పుడు అన్నావు? మార్చుకుంటానని ఎప్పుడు అన్నావు? నా ప్రేమను చూపించి మార్చేస్తానండి, నేను నా దేవుడిలో ఉన్న నా భక్తిని చూపించి మార్చేస్తానండి, వీడిని ప్రతి వారం గుడికి తీసుకెళ్ళి మార్చేస్తానండి. ఎవడు మారుతాడా మారడా? మనిషి అన్న తర్వాత మారతాడా మారడా? మారతాడు. ఇంకో విషయం చెప్తాను, ఇది నిజమో కాదో మీరు నాకు ఆడపిల్లలు చెప్పాలి. భర్త భార్య మాట వెంటాడా వెండా? వెండు అన్న వాళ్ళు చేయొద్దండి, మీరు అబద్ధం ఆడుతున్నారు. వెనకపోతే మీరు ఎంత టార్చర్ చేస్తారో మీకే తెలుసు. వివరాలు వచ్చే వారం చెప్తాం. వివరాల్లోకి వెళ్తే బాగోదు కదా. టార్చర్ వాడికి నరకానికి స్పెల్లింగ్ రాయించేస్తారు కిందే. ఇప్పుడు నీకు నీ పర్సనల్ విషయాల్లోనో నీకు కావలసిన విషయాల్లోనో టార్చర్ పెట్టి సాధించుకుంటున్నావు కదా, దేవుడి కోసం మార్చుకోలేవా? అదే ప్రేమతో, అదే నీకున్న అధికారంతో, లేదంటే నీకున్న మమకారంతో వాడిని దేవుడి కోసం మార్చలేవా? వాళ్ళు ఉన్న చెడ్డ గుణాలు తీయలేవా? తీయొచ్చు, కానీ అవి తీయాలన్న ప్రయత్నం నువ్వు ఎప్పుడు చెయ్యవు. చేయకపోగా ఏం చేస్తారు తెలుసండి, చాలా మంది ఆడపిల్లలు ఏం చేస్తారు తెలుసా, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు. ఇంకంతే, ఇంక అత్తోళ్ళ ఇంట్లోనూ అదే ప్రచారం, అమ్మగారి ఇంట్లోనూ అదే ప్రచారం. అవి వీళ్ళు అనుకుంటారు నేను వీళ్ళకి చెప్తున్నానని, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆయనకి చెప్తారు నువ్వు మంచోడు కాదట మీ ఆవిడ చెప్తుందంటారు వాళ్ళు. అప్పుడు ఈడేమెట్టుకుంటాడంటే లోపల, అమ్మని నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా కోసం ఎలా ప్రచారం చేస్తావా, నిన్ను జీవితంలో నమ్మను క్షమించనంటాడు. మీ ఆయన మంచోడు కాకపోతే చెప్పాల్సింది మనుషులకు కాదు, ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పు. నిజమే కదా. వారి ఇకను ఇద్దరు కాదు ఏక శరీరం అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు భర్తను నువ్వు తక్కువ చేసుకుంటే ఎవరిని తక్కువ చేసుకుంటున్నావు? నిన్నే. ఇప్పుడు నేను భార్యను తక్కువ చేసుకుంటే ఎవరిని తక్కువ చేసుకుంటాను? నన్నే. ఎందుకంటే మేము ఇద్దరమా ఒకరమా? ఇద్దరు ఒకటన్నప్పుడు ఒకరి గురించి ఒకరు తప్పుడుగా ప్రచారం చేసుకోవచ్చా? మీరు చెప్పండి. నా భర్త మంచోడు కాదని బుద్ధిహీనంగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ గురించి నువ్వే సులకం చేసుకుంటున్నావు అందరికీ. వాళ్ళిద్దరు వాళ్ళు మంచోళ్ళు కదండి. భర్త మంచోడు కాదు అని నువ్వు ప్రచారం చేసినంత మాత్రాన సమాజం నిన్నేదో గొప్పదానం అనుకుంటున్నావేమో. కాదు, మీ ఇద్దరిని ఏకగాటి కట్టేసి వాళ్ళిద్దరు మంచోళ్ళు కాదంటారు వాళ్ళు. తెలుసా మీకు? కనుక బైబిల్ అండి, ఏం బైబిల్ అండి. దేవుడు జతపరిచాడు అంటే భర్తను చూడగానే నీకేం గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలి? ఈయనను దేవుడు నాకు జతపరిచాడు. భార్యను చూడగానే నీకేం గుర్తు రావాలా? ఈవిడను దేవుడు నాకు జతపరిచాడు. మమ్మల్ని ఇద్దరిని కలిపింది దేవుడు అయినప్పుడు మేమిద్దరము కలిసి ఆలోచించవలసింది ఎవరి కోసం? ఏమన్నా మాట్లాడుతానండి, భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు కూర్చొని బైబిల్ చదువుకుందాం అంటే గొడవ ఉంటుందా పోతుందా? మీరు చెప్పాలా? బైబిల్ చదువుతారా? ఏమంటే మన ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది కదండి, ఇంక గొడవ వదిలేద్దాం, రండి ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకుందాం అని ఇద్దరు మోకాలు వేసి దేవా మమ్మల్ని క్షమించండి గొడవ వేసుకున్నామని. ఇలాగా గొడవ వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, కుటుంబంలో భార్య భర్త ఇద్దరు దేవుడు 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 అంటుంటే ఇప్పుడు బాగుంటుంది బాగోదు? కుటుంబం బాగుంటుంది. ఈ సిచ్యువేషన్ చూస్తున్న పిల్లల్లో ఎలాగుంటది? ఏటోనండి మా అమ్మ నాన్నలు సంతోషం వచ్చినా దేవుడే అంటారు, బాధ వచ్చినా దేవుడే అంటారు. మేము కూడా ఎవరిలో ఉండాలి? దేవుళ్ళలో ఉండాలి. మనల్ని చూసి వాడు మోకాలు లేడండి మన దగ్గరకు వచ్చి వేస్తాడు. చూస్తారండి, ఏమంటే మన కుటుంబాన్ని మనం కదండి కూలదోసుకున్నాం, మన కుటుంబాన్ని మనం కదండి పాడు చేసుకున్నాం.
మన కుటుంబాన్ని మనకి దేవుడు ఎంత చక్కగా మాటలు చెప్పి కుటుంబాన్ని బాగు చేయడానికి ఎన్నో సూచనలు, సలహాలు, వాక్య సంబంధమైన ఆలోచనలు బైబిల్లో రాయించినా పట్టించుకోలేదు కదండి. భార్యలారా, మీ భర్తలకు మీరు లోబడండి చెప్పాడు. భర్తలారా, మీ భార్యలను మీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తారో అలా మీరు వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించండి. ఎందుకు చెప్పాడు తెలుసండి భర్తకి మాట? జాగ్రత్తగా ఉండే, అసలు నాకు టైం అయిపోయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, టైం అయిపోయింది. భార్యలను మీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమించమని చెప్పాడండి భర్తతో. ఇంతలాగా బాగా ఆడపిల్లల గురించి ఆలోచించిన వాళ్ళు భూమి మీద ఎవ్వడు ఉండడు, దేవుడు తప్ప. భర్తతో చెప్పాడు, నీ భార్యను నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించాలన్నాడు. ఎందుకో తెలుసండి, ఇక్కడ కారణం ఉంది. ఏంటి కారణం అంటే, భార్య అనగానే అర్థం ఏంటంటేనండి, భర్త చేయి పట్టుకుని వివాహం అయిన తర్వాత భర్త చేయి పట్టుకుని వచ్చేసింది, తల్లిని వదిలేసింది, తండ్రిని వదిలేసింది, అన్నలను వదిలేసింది, అక్కలను వదిలేసింది, సొంత ఊరిని వదిలేసింది, సొంత వాళ్ళని వదిలేసింది. అన్ని సర్వం నువ్వే అనుకుని నీ చేయి పట్టుకుని వచ్చేసింది. ఎవరు? భార్య. ఏమన్నా అత్తవారింట్లో కష్టం వస్తే, ఇప్పుడు పురుషుడికి అయితే చెప్పుకోవడానికి అమ్మ ఉంటుంది ఎదురుగ్గా, భార్యకి ఎవరున్నారు? అమ్ముందా? లేదు. నాన్నున్నాడా? లేడు. తమ్ముడున్నాడా? లేడు. అక్కుందా? చెల్లుందా? ఎవరు లేరు. ఇప్పుడు ఏ కష్టమైనా ఏ బాధ అయినా చెప్పుకోవడానికి ఎవరున్నారు? ఇప్పుడు భర్త ఒకడే. అందరిని వదిలేసింది నాయన నీకోసం. అందరిని వదిలేసి నువ్వే జీవితం అనుకుని నీకు పిల్లల్ని కనడానికి, నీకు భోజనం వండి పెట్టడానికి, నీ బట్టలు ఉతకడానికి, నీకు పరిచయం చేయడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి తన కుటుంబాన్ని వదిలొచ్చి నీ కుటుంబాన్ని కడుతుంది అన్నప్పుడు నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో నీ భార్యను కూడా అలాగే నువ్వు ప్రేమించు. ఇప్పుడు చెప్పండి, ఈ కట్టడ ఫాలో అయితే భార్య భర్త ఇద్దరు ఎలాగుంటారు చెప్పాలి నాకు? ఎలాగుంటారు? శరీరాన్ని ప్రేమించినంత బాగా భార్యను ప్రేమిస్తున్నాడు. ఆవిడకి ఏ కష్టం వచ్చినా చూసుకోలేకపోతున్నాడు. ఆవిడ కంట్లో నీరు వస్తే చూసుకోలేకపోతున్నాడు. ఆవిడకి బాధ వస్తే చూసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఏమంటే సొంత శరీరాన్ని ప్రేమించడం అంటే ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు నాకు చెయ్యి కట్ అయిపోయింది, చెయ్యి విరిగిపోయింది అనుకోండి. ఆ చెయ్యే కదని విరిగిపోయింది, రేపు తర్వాత చూపించుకుంటాను అంటావా? వెంటనే హాస్పిటల్కి వెళ్తావా? మీరు చెప్పండి. శరీరంలో ఏదైనా రోగం వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తామా? వెళతాం. ఇప్పుడు భార్యకు వస్తే నీ శరీరానికి ఎలాగైతే బాధ వచ్చినప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యావో ఆవిడ విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి. కానీ ఈడేం చేస్తాడంటే, బాగున్నంత సేపు నా పక్కన ఉండు, ఏదైనా రోగం వస్తే మీ అమ్మగారింటికి వెళ్ళి అంటాడు. ఈడి మీద ఎందుకు ఉంటుంది ఇక నమ్మకం? వీడికి ఎందుకు లోపడుతుంది? వీడిని ఎందుకు ప్రేమిస్తుంది? నువ్వు కరెక్ట్ చూడురా, నీ మనసు నాకు తెలుసురా. నేను బాగుంటే ఇంట్లో ఉన్న ఒక ఎద్దునో జంతువునో పనికి వాడుకున్నట్టుగా నన్ను వాడుకుని నాకు అనారోగ్యం రాగానే, నాకు కష్టం రాగానే మా అమ్మగారింటికి వెళ్ళిపోమంటున్నావు కదా. నీలో జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు. నీకు నేను లోపడను అంటది భార్య. నువ్వు ప్రేమిస్తే ఎందుకు లోపడదండి? ప్రేమిస్తుంటే జంతువులే లోపడుతున్నాయి. ప్రేమిస్తుంటే పెద్ద పెద్ద ఏమైనా కూర మృగాలే ప్రేమకు లోపడి మనుషులు పాదాల దగ్గర ఉంటున్నాయి. సింహాలతో ఆటాడుకుంటున్నారు, చూడలేదు మీరు వీడియోలు? సింహంలో పడుతుందండి, ఏనుగులో పడుతుందండి, క్రూర జంతువుల్లో పడుతున్నప్పుడు భార్య ఎందుకు లోపడుతుంది? నువ్వు దేవుడు నీకు ఇచ్చిన కట్టడ పాటించు. ఏంటి కట్టడ? నీ సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తావో అలా భార్యను ప్రేమిస్తే, ప్రేమించే భర్తను ఏ భార్య అంటే వదులుకుంటది? ఎవరో మురుకురాలు ఉంటారు ఎక్కడో. కానీ వాక్య సంబంధమైన ప్రేమను చూపిస్తున్న ఏ భర్తను భార్య వదులుకోదు, చంపుకోదు. ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే, భార్యలను భర్తలు ప్రేమించాలి అన్న కట్టడ ఉంది, వాడు ఆ కట్టడ మీరాడు. భార్య నీ భర్తకు నువ్వు లోబడాలి అన్న కట్టడి ఈవిడికుంది, ఈవిడ ఆ కట్టడిని ఏం చేసింది? మీరింది. ఇప్పుడు కుటుంబం ఏమైంది చెప్పండి? కూలిపోయింది. శాంతి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే, భర్తలండి భార్యల మాట ఎక్కువగా వినరు. ఎందుకంటే నువ్వు స్త్రీవి, నీకేమి తెలియదు. బైబిల్లో నీ భార్య మాట నువ్వు వినాలి అన్నాడు. ఇది చాలా మందికి తెలీదు. ఎవరితో అన్నాడు తెలిసి ఈ మాట? అబ్రహాముతో అన్నాడు దేవుడు. తెలుసా మీకు? బైబిల్లో అబ్రహాముకి శారాముకి గొడవ వచ్చింది. ఏం గొడవ వచ్చింది అంటే, ఇస్మాయిల్ విషయంలో గొడవ. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్మాయిల్ ఇస్సాకును ఏడిపిస్తున్నాడు.
శారమ్మ అంటుంది, అదిగో దాసికి పుట్టిన కొడుకు నా ఇంట్లో ఉండడానికి కుదరదు, నా సొంత కొడుకు ఇస్సాకును వాడు ఏడిపిస్తున్నాడు, నువ్వు నాకేం చేస్తావో తెలీదు, ఆ హాగరు ఇస్మాయిలు నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, వెళ్ళగొట్టు అని గొడవ చేస్తుంది. ఎవరు? శారమ్మ. ఇప్పుడు అబ్రాహాం గారి పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ ఇస్మాయిలు కొడుకే, ఇటు ఇస్సాకు కొడుకే. ఇప్పుడు ఆ కొడుకును బయటకు పంపంటుంది భార్య శారమ్మ. ఏం చేయాలో తెలియదంటే నిజంగా అబ్రహాము ఏడుస్తున్నాడు, కొడుకు విషయంలో బాధపడిపోతున్నాడు, ఇస్మాయిల్ విషయంలో. ఎవడ నిజంగా మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు భక్తులైతే, మీరు దేవుడికి లోబడే వాళ్ళైతే, మీరు రోజు చక్కగా బైబిల్ను నమ్ముకుని బైబిల్లో ఉన్న దేవుడి మాటలు నమ్మి విశ్వసిస్తూ సంఘాలకు వెళుతూ దేవుడి వాక్యానికి లోబడుతూ దేవుడి పని చేసేవారు గనక మీరైతే, మీ కుటుంబంలో కష్టం వస్తే వెంటనే దేవుడు ఆ కుటుంబ కష్టాన్ని తీర్చడానికి వస్తాడు. అబ్రాహాం భక్తుడు. కష్టం వచ్చింది కుటుంబంలో, భార్య తిరగబడుతుంది, భార్య గొడవడుతుంది, అబ్రహాం ఏమో బాధపడుతున్నాడు, ఏమి దుక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అబ్రహాం. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడు తెలిసింది అబ్రహాంతో, అబ్రహాము ఈ విషయంలో నీ భార్య చెబుతున్న మాటే రైటు, నీవు నీ భార్య మాట వినవలెను అన్నాడు. ఇస్సాకు వలనైనదని సంతానం అనబడిన నేను వాగ్దానం ఇచ్చాను, ఆ కొడుకు నీ దగ్గర ఉండటమే కరెక్ట్. ఆవిడ చెప్తున్నది వాక్యానుసారంగా రైటే, ఆవిడ నీ దగ్గర ఉంచుకో అన్నాడు, ఆవిడ మాట విను అన్నాడు. ఇస్సాకు నీ దగ్గర ఉంచుకో, ఇస్మాయిలుని ఆవిడ చెప్తున్నట్టుగా బయటికి పంపించే అన్నాడు. అదేంటి ప్రభు అని, మరి ఆడు కూడా నా కొడుకు కదంటే, అబ్రహాము ఈ మాట చెప్తున్నది దేవుణ్ణి, నాకు అన్యాయం చేయటం, నాకు పక్షపాతం అనేది ఉండదు. ఇప్పుడు ఇస్మాయిల్ని బయటికి పంపించు, ఇస్మాయిల్ని నేను చూసుకుంటాను, ఇస్సాకును నువ్వు చూసుకో అన్నాడు. బాగుందా? ఎలా ఉంది తీర్పు? ఇస్మాయిల్ నాకు అప్పగించే, వాడిని నేను చూసుకుంటాను, నీ కొడుకే కదా, నేను చూసుకుంటాను, పంపించు, మీరు గొడవలు ఆడుకోకుండా మీరిద్దరు హ్యాపీగా ఉండండి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన గొడవను తీర్చాడా దేవుడు? తీర్చాడు. ఇప్పుడు మన మధ్యలో గొడవ వస్తే రాడా దేవుడు తీర్చడానికి? ఏదో సేవకుడి రూపంలోనో, సహోదరుడి రూపంలోనో, ఏదో సంఘ పెద్ద రూపంలోనో వాక్యం వింటున్నప్పుడు మనకి సమాధానం ఇస్తాడా ఇవ్వడా? కుటుంబానికి మీరు చెప్పండి, ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. మనం నమ్ముతామా దేవుడిని అంత అలాగా? కుటుంబంలో సమస్య వస్తే దేవుడికి చెప్పుకోవాలని అంత భక్తి ఉందా? ఉండదు. ఎవరికి చెప్తాం? తల్లికి చెప్తారు, తండ్రికి చెప్తారు, పక్కింటోడు చెప్తాడు, ఇరుగింటోడు చెప్తారు, వెనకింటోడు చెప్తారు, అందరికి చెప్తారు. ఎవరికి చెప్పరు? దేవుడికి చెప్పరు. తెగకపోతే చివరికి పెద్దల దగ్గర కూడా తెగకపోతే కోర్టు, పోలీసు వాళ్ళకైనా చెప్తాం కానీ దేవుడికి మాత్రం చెప్పం. మీరు ఆలోచించండి. నేను చెప్పింది సగమే చెప్పాను. కుటుంబ క్షేమానికై దేవుడు పెట్టిన కట్టడలు, శాసనాలు, ఇవన్నీ మనం పాటించినప్పుడండి, ఇవన్నీ మనకు అర్థమైనప్పుడే దేవుడు మన కుటుంబానికి మేలు చేస్తాడు. చివరికి వచనం చదివి ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయం 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. చూసారా? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అండర్లైన్ చేసుకోండి. ఈ దేవుడి మాటటిది, మీరు మీ భర్తలకు లోబడి ఉండాలి అన్నదట ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. మీ ప్రభువు మీకు ఇచ్చిన కట్టడ, శాసనం, మీరు లోబడాల్సిందే. ఏమండి, ఇక్కడ మాట చెప్తాను. చాలా మందికి భర్తకు లోబడటం అనేసరికి చాలా మందికి లోపల ఉన్న ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, లోబడ్డానికి మేము ఏమన్నా బానిసలమా అంటారు. అంతేనా? ఇప్పుడు నవీన సమాజం ఏమంటుందంటే, మేమిద్దరం సమానమే, ఇద్దరు సమానమే కాదని ఆవిడన్నాడు. బైబిల్లో దేవుడు ప్రారంభించి అంటున్నాడు, వానికి సాటి అయిన సహకారిని వాని కొరకు చేయుదును. సాటి అయిన సహకారి అంటే ఇద్దరు ఈక్వలే అన్నాడు దేవుడు. ఇద్దరు ఈక్వలే. కానీ నీకు భార్యగా నీకు ఇచ్చిన పాత్ర ఏంటంటే, భర్తగా అతనికి ఇచ్చిన పాత్రకు నువ్వేం చేయాలి? లోబడాలి. లోబడటం బానిసత్వం కాదు, మంచితనం. అదొక మంచి సుగుణం. ఉన్న గుణాలలో కల్లా మంచి గుణం ఏంటంటే లోబడటం. లోబడిన వాడు ఎప్పటికైనా బాగుంటాడు. ఎవడు లోబడటం అంటే మీకు అర్థం కాదని చెప్తాను. ఒకవేళ లోబడటం అంటే అదేదో బానిసత్వం, చిన్నతనం, చిన్న చూపు అని అనుకుంటే, ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా? లోబడకూడదా? లోబడాలి. మరి పిల్లలు నీకెందుకు లోబడాలి మమ్మీ, నేనేమన్నా నీకు బానిసనా అన్నాడు అనుకోండి, బాగుందా బాగలేదా? బాగుందా?
బాగోదు. పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి. ఇది ఎంత ఎంత మంచిదో భర్తకు భార్య లోబడటం కూడా అంతే మంచిది. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ఎంత బాగా రాశాడంటే 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఎంత బాగా రాశాడు చూసారండి. ఈ పదం కోసమే తీసుకొచ్చాను ఇక్కడ మీకు. భార్యలను ఏం చేయదు అన్నాడు, నిష్ఠూర పెట్టకండి, వాళ్ళని ఏడిపించకండి, వాళ్ళని బాధ పెట్టకండి. ఎంత బాగా రాస్తున్నాడండి, ఎంత బాగుందండి బైబిలు, ఎంత బాగుందండి. వాళ్ళు నిష్ఠూర పెట్టకండి. ఆడపిల్లలు కదా, బలహీన ఘటాలు కదా, అందరి వదిలి నీ దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళని ఏం అనకయ్యా అంటున్నాడు. మంచోడండి దేవుడు. ఎంత మంచి బంధాన్ని స్త్రీ పురుషుల మధ్య, భార్య భర్తల మధ్య పెడుతున్నాడు. మీరు ఆలోచించండి. కనుక దేవుని పిల్లలారా, ఈ కట్టడలు పాటిస్తే మన కుటుంబం ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. కట్టడలు నాకు వద్దు, అవి ఎలాగున్నా సరే నేను ఎలాగే ఉంటాను అంటే నీ కుటుంబాన్ని ఎప్పటికీ ఎవ్వరూ బాగు చేయలేరు. దేవుడి మాట నీ కుటుంబాన్ని బాగు చేయలేనప్పుడు మనుషులు ఎవ్వరూ దాన్ని బాగు చేయలేరు. ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం.